నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈరోజు మనం బోడుపల్ మున్సిపల్ నుండి మరి 12వ డివిజన్లో ఉన్నాము. 12వ డివిజన్లో మొన్న మల్లెడ్డి విషయంలో మనం ఇదే ప్లేస్లో మాట్లాడినాం. మల్లెడ్డి విషయంలో ఈయన కట్టిండు, మల్లెడ్డి కట్టిండు. మల్లారెడ్డికి ఎవరు అమ్మిరు అంటే శ్రీనివాస్ రెడ్డి అమ్మిండు. అదే టైంలో మనము లైవ్లో కూడా శ్రీనివాస్ రెడ్డిని తీసుకోవడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి ఫ్లాట్లు ప్లేస్ ఇదొక ఫ్లాటు 150 గజాలు 150 గజాలు 300 గజాల ప్లేసు. సర్వే నెంబర్ వచ్చేసి 632639 వచ్చేస్తుంది. ఇప్పుడు మనము విషయంకి వెళ్ళిపోతే, ఆ రోజు మనము మల్లారెడ్డితో మాట్లాడేటప్పుడు మనం శ్రీనివాస్ రెడ్డి లైవ్లో తీసుకున్నాం. శ్రీనివాస్ రెడ్డి మీరు ఎంతమందికి అమ్ముతారు అని మనం మాట్లాడడం జరిగింది. అదే శ్రీనివాస్ రెడ్డి ఈరోజు కేకే ఛానల్ స్టూడియోకి వచ్చి, సార్ మా దగ్గర డాక్యుమెంట్లకి ఇవి 2 ఫ్లాట్లు మాయి సార్, 300 గజాలు 150 గజాలు వేరు చేసినాము. ఈ 150 గజాలలో మా బిడ్డది, అది మల్లెడ్డి కట్టుకున్నాడు. వాస్తవానికి ఈ ఫ్లాటు మల్లెడ్డిది. మల్లెడ్డి ఇళ్ళకి వచ్చిండు. ఇళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ అది కేసులో ఉంది, కోర్టు నోటీస్ కూడా వచ్చింది. నోటీస్ వచ్చి జరిగింది. మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది అనేది కూడా వాళ్ళు ఇప్పుడున్న పోలీసులు ఏదైతే దీనిపైన కేసు అవడు, దీనిపైన ఏదైతే చర్చిస్తురో దీనిపైన కూడా మన చర్చించడం జరుగుతుంది. దాని గురించి మాట్లాడతలేరు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి మన ముందు ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి నమస్తే, చెప్పండి ఏంది విషయం? సార్, నాకు 300 గజాలు మా భవాని పేరు మీద నేను తీసుకున్నాను సార్. 300 గజాలు ఒరిజినల్ డాక్యుమెంటేషన్ తో సహా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను దీంట్లో 150 గజాలు మాత్రం ఈ పార్టీషన్ పెట్టేసి నేను మల్లారెడ్డికి అంతానికి అమ్మినాను సార్. ఇది ఒకసారి కేసు అయింది, 2 సార్లు కూలగొట్టాము. నేను మల్లారెడ్డి అల్లుడు సార్ దగ్గర, గోవింద్ రెడ్డి సార్ దగ్గరికి, కిష్టయ్య సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మాకు కొట్టారు సార్, ఇది మాకు పిలిపియండి సార్, అది కబ్జా ఎవరి పేరు మీద అయిందో అని చెప్తే మేము అందరం 2-3 రోజులు ఆ నుంచి ఆ కబ్జా అయిన వాళ్ళు 4 అక్కడికి వచ్చి మాదే ఈ ప్లాట్, మాదే డాక్యుమెంటేషన్ ఉన్నాయి అని చెప్పి నన్ను ఫెయిల్ చేసి, శ్రీనివాస్ రెడ్డి నీది పక్కకు ఉంది కదా, నువ్వు అవసరం లేదు అని చెప్పి, గోవింద్ రెడ్డి సార్ నువ్వు అవసరం లేదు, ఈ ప్లాట్ గురించి మల్లారెడ్డి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళిపో, నువ్వు కట్టుకోపో. ఇప్పుడు ఈ ప్లాట్ మీదే, నేను ఎవరికి అమ్మలేదు సార్, ఇది ఎవరికి అమ్మలేదు, మల్లారెడ్డికి అమ్మినా. మల్లారెడ్డికి అమ్మితే ఈ ఫ్లాట్ మరి ఇప్పుడు కోర్టులో ఉన్నట్టు, దీనికి మా కోర్టు నోటీస్ ఉన్నట్టు, ఇప్పుడు పెట్టారు. ఇది కోర్టు స్టే తెచ్చుకున్నారు సార్. ఆ రోజు కూడా కట్టేటప్పుడు కూడా మేము వచ్చాం సార్, మల్లారెడ్డి మేము అందరం వచ్చి, శ్రీనివాస్ రెడ్డి మనది కబ్జా అయిపోతుంది, నా ప్లాట్ కబ్జా అయిపోతుంది అంటే నేను వచ్చి దెబ్బలు తిని, ఆపండి మమ్మల్ని కొట్టారు, మల్లారెడ్డి వాళ్ళని కొట్టారు. కేసు అయింది, అప్లికేషన్ ఇచ్చాను, కిషోర్ అప్లికేషన్ ఇచ్చాను, పిలిపిస్తా అన్నాడు. పిలిపించినప్పుడు 2 రోజుల తర్వాత వాళ్ళు 4 వచ్చారు. మా దగ్గర కూడా డాక్యుమెంటేషన్ ఉంది, మాకు కోర్టు స్టే ఉంది. మేము కట్టుకున్నాము. స్టార్టింగ్ ఎప్పుడు కొన్నారు ఈ ఫ్లాట్? మీ దగ్గర 2016లో నేను తీసుకున్నాను సార్. ఇది 2016లో ఫస్ట్ డాక్యుమెంట్ ఏదా సార్? ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఇది సార్. ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఇది 300 పాత డాక్యుమెంటేషన్. ఎప్పుడు వచ్చింది ఇది? 1993లో కొన్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయింది సార్ దానికి. ఇది సెకండ్ డాక్యుమెంటేషన్. ఇది వచ్చేసి మనది మూడో డాక్యుమెంటేషన్. ఈ తర్వాత భవానీ రెడ్డి మీద 300 గజాలు, ఇది డాక్యుమెంటేషన్ సార్. ఇది భవానీ రెడ్డి పైన డాక్యుమెంటేషన్. ఇది అయితే ఇది స్టోరీ, ఇదంతా బానే ఉంది. శ్రీనివాస్ రెడ్డి ఏదైతే చెప్తున్నా అంతా బానే ఉంది. ఈ ఫ్లాట్ ఆ ఫ్లాట్ అనేది మాదే అంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అసలు వాస్తవానికి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, మేడిపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అయ్యా మీరు ఫస్ట్ ఎంక్వైరీ చేసేది, ఈ మల్లారెడ్డికి అమ్మింది కరెక్టే, శ్రీనివాస్ రెడ్డికి అమ్మింది కరెక్టే, కానీ ఈ ఫ్లాట్ ఏదైతే 150 గజాలు ఉందో, అసలు ఈ ఫ్లాట్ ఎట్లా వచ్చింది? ఈ ఫ్లాట్, ఈ నోటీస్ అనేది ఎట్లా వచ్చింది? లాయర్ అనేది ఎట్లా వీళ్ళకు కోస్ట్ థియేటర్ వచ్చింది? ఫస్ట్ దీనిపైన మనము ఆలోచించి, ఇది వీళ్ళకి ఫ్లాట్ ఎట్లా వచ్చింది, ఎవరా మీరు, మరి ఆయన డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది, అది ఆ విషయం ఫస్ట్ మనం మాట్లాడాలి. మరి ఆయనకి ఎట్లా డాక్యుమెంట్ వచ్చింది, అది ఎట్లా అయిందో చెప్పండి. ఆ డాక్యుమెంటేషన్ మాకు 2005లోనే ఉన్నాయి సార్. మా డాక్యుమెంటేషన్ ఫేక్ డాక్యుమెంటేషన్ పుట్టించుకొని వాళ్ళు అప్పటి వరకే మొత్తం కుమ్మక్క అయిపోయి, మీరు వెళ్ళిపోండి, మీకు ఆల్రెడీ 150 ఉంది కదా, ఇది మేము చూసుకుంటాం, మల్లారెడ్డి మేము చూసుకుంటాం అని వాళ్ళు అక్కడ గోవింద్ రెడ్డి సార్ దగ్గర, కృష్ణయ్య సార్ దగ్గర, శ్రీనివాస్ రెడ్డి ఇక నీ అవసరం అయిపోయింది, నీది ఉంది కదా, నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు ఇప్పుడు పోయి పీకి పో అని చెప్పి కూడా గోవింద్ రెడ్డి సార్ చెప్పాడు.
చెప్పి ఇప్పుడు ఈ రాత్రి అది మొత్తం రాత్రి కబ్జా చేసిన వెంటనే ఇది పీకేసి ఏంటంటే సార్ నేను ఇప్పుడు జేసీ పంపిస్తా, పోలీసు వాళ్ళని పంపిస్తా, కూల్ చేసుకోండి అంటే సార్ నేను రేపు పొద్దున వరకు కూల్ చేసి మీకు ఫోటోలు పెడతాను సార్ అని చెప్పి ఆ కబ్జా చేసిన ఆయన గోవిందర్ రెడ్డి సార్ తోటి చెప్పాడు. ఆ తర్వాత మమ్మల్ని పంపించాడు. ఎవరు కబ్జా చేసింది ఎవరు అసలు? ఇప్పుడు ఈ ఫ్లాట్ కబ్జా సపోర్ట్ చేస్తారు? ఎట్లా 150 గజాలు ఎట్లా వెళ్ళిపోయింది? ఎట్లా డాక్యుమెంట్ సృష్టించారు? నేను అంతకుముందు మల్లారెడ్డి తోటి కూడా కలిసి 2 సార్లు దాన్ని కూలగొట్టించాను సార్. ఆర్ఐ తోటి చెప్పి ఆర్ఐ కంప్లైంట్ ఇచ్చి దాన్ని 2 సార్లు కూల్పించిన. అప్పటి వరకు కూడా వాళ్ళు ఓనర్స్ అనే రాడు. వాళ్ళు ఎప్పుడైతే పిఎస్ లో పెట్టుకున్నామో ఆ పిఎస్ లోనే మొత్తం జరిగిపోయింది సార్. నీది అవసరం లేదు, మల్లారెడ్డి కూడా కూలగొట్టండి, మల్లారెడ్డి నువ్వు చేసేసుకోపో, దాంట్లో కట్టేసుకోపో అని మల్లారెడ్డి కూడా చెప్పాడు. ఆ తర్వాత తనతోటి మల్లారెడ్డి కొట్టాడలేక ఇప్పుడు ఉన్న దాంట్లో నేను కట్టుకుంటా, ఇదే ఇచ్చే ఈ పార్టీషన్ ఇచ్చేసినావు, ఈ పార్టీషన్ పెట్టినావు, ఇక నువ్వు వస్తలేవు కదా, మీరు వస్తలేరు కదా మీరు వస్తలేరు కదా ఈ పార్టీషన్ కి, ఇంకా ఇంట్లో నేను ఉంటే మీరు ఆటోమేటిక్ వచ్చేస్తారు, అమ్మిన వాళ్ళు నేనే అని చెప్పి అని ఇగో ఇది చేసుకొని ఇప్పటికి కూడా నాకు 1000 ముద్రలు తీసుకొని పిఎస్ లా ఇది అది ఆయనకి అమ్మాను సార్. నేను మల్లారెడ్డిగా ఎట్టి పరిస్థితులు అమ్మినాను. అమ్మిన పార్టీషన్ దేనికి 1000 ముద్రలు? దేనికి 1000 ముద్రలు అంటే అవి అమ్మిన బాబద్ది నేను 1000 ముద్రలు వేసుకున్నారు. అమ్మిన బాబద్ది మల్లారెడ్డికి అమ్మిన బాబద్ది అయితే వాస్తవమే. నేను 150 గజాలు అమ్మిన ఇప్పటికి. ఇంకా మిగతా 150 గజాలు నాది ఏది, ఎవరు కబ్జా చేసిండ్రు, దాని మీద ఎవరు ఉన్నారు అనేది నాకు బయటికి రావాలి. అది మాట్లాడాలి. దానిపైన మాట్లాడాలి. ఇప్పుడు అతను ఏమంటాడు, ఇది నాకే అమ్మేసినావు. అప్పుడు ఏమన్నారు, నీది ఉంది కదా 150 గజాలు, నీది నువ్వెందుకు వస్తున్నావు, వాళ్ళు చూసుకున్నావు, నువ్వు అమ్మింది అది కదా, వాళ్ళు చూసుకున్నారు. అప్పుడు అన్నారు. ఇప్పుడు ఇది కబ్జా చేసి మల్లారెడ్డి కబ్జా చేసినప్పుడు ఇప్పుడు నేనే ఏమి అన్యాయం అయిపోయి 11-12 లక్షల రూపాయలు పెట్టి మా అమ్మాయి 300 గజాలు తీసుకుంటే దాంట్లో 150 గజాలు నేను 6,30,000 మల్లారెడ్డి గారికి నేను అమ్మాను. అది వాస్తవం. అది ఆ పార్టీషన్ మీద ఆయన కూడా అన్నాడు, నువ్వు ఎట్లెట్లా రావు బయటికి, మల్లారెడ్డి అల్లుడు కూడా ఎట్లెట్లా బయటికి రావు, నీ దగ్గరికి నేను నీ ప్లాట్ లో నేను కబ్జా పెడతా, అప్పుడు ఆటోమేటిక్ నువ్వే వస్తావు అని చెప్పి కూడా నాతోటి అన్నాడు. ఎవరు? నేను మళ్ళీ కిషోర్ మల్లారెడ్డి. నేను ఆడికి కూడా అన్నాను, కిష్టయ్య సార్కి ఇది మొత్తం తెలుసు సార్, స్టోరీ సార్ కూడా తెలుసు అంటే, ఇప్పుడు కిష్టయ్య సార్ పోయి ఇప్పుడు మళ్ళీ తిరుపతి సార్ దగ్గరికి అక్కడికి నన్ను ప్రొడ్యూస్ చేసిండు. నిన్న ప్రొడ్యూస్ చేసి శ్రీనివాస్ రెడ్డి ఎంత మందికి అమ్ముతా అంటే నేను అమ్మింది మల్లారెడ్డికి సార్, అది ఆ 1000 ముద్రలు నీయే, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి రండి అంటే నేను ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ నిన్న పోతే నిన్న సార్ లేడు, సాయంత్రం పోతే కూడా సాయంత్రం లేడు, ఇక నేను వచ్చేసిన 7:30 వరకు వచ్చింది సార్ అంటే నేను రేపు వస్తాను సార్ అని చెప్పాను. అంతే సార్, ఇది జరిగిన విషయం. ఓన్లీ పార్టీషన్ గీర్చారు సార్, ఈ సేమ్ పార్టీషన్ వాళ్ళు తేడా చేశారు అంతే, మిగతా అంతా సేమ్ ఉన్నది. మనకి ఇచ్చిన ప్లాట్ సేమ్ ఉంది. పార్టీషన్ ఒకటి చేంజ్ చేస్తే మరి 7 ముద్ర లెవెల్ ఉంటాయి సార్, మరి ఒకటి అక్కడ గీస్తే అంతే కదా, పేపర్ అయితే అదే కదా. ఈ పార్టీషన్ లో నేను పెట్టించాను, ఈ పార్టీషన్ లో ఆఫ్ లో పెట్టించాను, ఆఫ్ లో పెట్టించింది, అది కబ్జా చేసినట్టు చెప్తున్నారు సార్. అది ఇప్పుడు నాకు న్యాయం జరగాలి సార్, ఏ విధంగానైనా నాకు న్యాయం జరగాలి. సార్ ఒక నిమిషం సార్, శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే ఇదంతా చెప్పారు ఓకే, ఇప్పుడు ధనరాజుకు దీనిలో సంబంధం అయింది, ధనరాజు మీద కేసు అయింది, తర్వాత శశి ఏంటని మీకు తెలుసా? వాళ్ళు ధనరాజు శశి మీకు తెలుసా? మనము ఎప్పుడు వాళ్ళకు ధనరాజు శశి వాళ్ళ జోలికి ఎప్పుడు పోలేదు. ఎప్పుడైతే మనం వాళ్ళు కూడా మల్లారెడ్డి అన్నట్టు ఆయన కూడా వాళ్ళు ఎవరు కబ్జా చేశారు అంటే ఇది వాళ్ళు చేసి ధనరాజు ఇంకెవరెవరు జొన్నరాజు వాళ్ళంతా బ్యాచ్, ఆ రోజు గాంజా బ్యాచ్ వచ్చి ఒక 20 మంది, ఆ బండి లైట్ కూడా వాళ్ళ కొట్టినది, ఆ రోజు బండి లైట్ తన్నులు తిన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఈ దెబ్బలు తిని నేనేమన్నా శ్రీనివాస్ రెడ్డి గారు ధనరాజుకు సంబంధం లేదు కదా, ఆయన పేరు ఎందుకు మీ కేసులో వచ్చింది? ఆయన పేరు కబ్జా చేసింది వాళ్ళు ఎవరు కబ్జా చేసింది దాంట్లో క్లయింట్ కు మనకి ఒకరు వచ్చి నాకు అమ్మిండ్రు అని అంటున్నారు. ఇప్పుడు అదే ప్లేస్ లో ఒక ఆయన ఉండి నాకు అమ్మేసింది, నా దగ్గర డాక్యుమెంట్. ఆ రోజు కూడా కట్టేటప్పుడు కూడా ఈ మహేష్ కూడా అన్న కట్టొద్దన్నా, ఇది మాట్లాడదామన్నా, రేపు పొద్దున్న నా దగ్గర పేపర్లు ఉన్నాయి, ఇది నేను అమ్మిన అంటే లేదు నా దగ్గర. మల్లారెడ్డితో మాట్లాడితే వాస్తవానికి ఆ పిల్లల్ని పంపించడు కానీ నైట్ పూట మీరే పంపించడని ఆ రోజు లైవ్ లో కూడా మాట్లాడడం జరిగింది, మీరే పంపించారు, మీరే లొల్లి చేయించారు అన్నట్టు ఆ రోజు మనం మాట్లాడి లైవ్ లో తీసుకుంటే అది కడి చేస్తే ముచ్చట కడి చేసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ధనరాజులు శశి పేరు వాళ్ళ పేరు ఎందుకు వచ్చింది? వాస్తవానికి మేము లేము అలా మన బసమ్మకు వాళ్ళు పరిచయమే లేదు. మీకు పరిచయం వాళ్ళు ధనరాజు పరిచయం? నాకు పరిచయం లేదు సార్, ఎటువంటి పరిచయాలు వీళ్ళు ప్లాట్ కాగితాలు కేసు పెట్టినప్పుడే ఎవరు కబ్జా చేసింది అన్నప్పుడే ఆ మల్లారెడ్డి నేను అందరం కలిసి ఎవరెవరు కబ్జా చేసి అన్నప్పుడు వాళ్ళు శశి ధనరాజు వీళ్ళంతా ఉన్నారు, ఆ కబ్జా చేసిన దాంట్లో వాళ్ళని తీసుకురండి అని పిఎస్ ఏది మల్లారెడ్డి ఉన్నాడు, వాళ్ళ అల్లుడు నరేందర్ ఉన్నాడు, నేనున్నాను, ముగ్గురం తనులు తిన్నాం. ఆ రాత్రి పిఎస్ పోయిన కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద ఎటువంటి వాళ్ళు అప్పుడు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ అల్లుడే ఇచ్చిండు కంప్లైంట్. ఎవరు
ఇగో పలానోళ్ళు కబ్జా చేశారు మన ప్లాట్ అని చెప్పి నేను నాతో సహా ఆయన లెటర్ రాసిచ్చి పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది మేము అందరం కలిసి ఇచ్చాము. ఇదే ప్లాట్ గురించి మేము అందరం ఇచ్చాము. మా భార్య ఉంది, నేనున్నా, వాళ్ళు ఉన్నారు, అందరం కలిసి ఇచ్చాము. ఆ తర్వాత వారం రోజుల తర్వాత ఈ ప్లాట్ వాళ్ళను ఇంకా నరసింహ అని మెగా న్యూస్ అతను వచ్చాడు, ఇంకా కాలనీ వాళ్ళు ఒక ముగ్గురు వచ్చారు. వాళ్ళు వచ్చి శ్రీనివాస్ రెడ్డి నీకు అమ్మినప్పుడు ఇది ఉంది, మాకు 2005లోనే మాకు అమ్మారు ఈ ప్లాట్, నీకెందుకు శ్రీనివాస్ రెడ్డి నువ్వు అయితే తీసేసుకున్నావు కదా, మేము ఆ ప్లాట్ గురించి మేము వెళ్ళిపోతాము, నీ ప్లాట్ నీకు ఉంది కదా నువ్వు వెళ్ళిపో అని నన్ను పోలీసు వాళ్ళకి ఇట్లా నువ్వు నీది ఉంది కదా ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు, వాళ్ళు చూసుకుంటారు కూల కొట్టుకుంటారు అని ముచ్చట. దాని తర్వాత మీ ఫ్లాట్ మీకున్నది, ఆ ఫ్లాట్ సంబంధం లేదు, చెప్పారు. గోవింద్ రెడ్డి సార్ కూడా చెప్పాడు ఆ రోజు ఏమంటే ఇప్పుడు కూల కొట్టియండి, ఇద్దరు పోలీసులు పంపిస్తారు, నువ్వు రాత్రిపూట ఎట్లా కట్టావా ఆ ప్లాట్ ను, రాత్రిపూట కట్టినావు అంటే కబ్జా అయితే కోర్టు స్టే తెచ్చుకున్నా సార్, కోర్టు స్టే ఎవరు ఇస్తారు నీకు, కోర్టు స్టే అంటే అది పెద్ద ఫ్రాడ్, అది నువ్వు ఇప్పుడు కూల కొట్టుకోపోయి సార్ నేను రేపు పొద్దున కూల కొడతాను సార్ అని చెప్పి ఇక్కడ ఉన్న ఆయన కబ్జా మీద ఉన్న దయాల మహేష్ అంటే నేను రేపు పొద్దుగాల కూల కొట్టి మీకు ఫోటోలు పెడతాను సార్ అని ఎస్పీ దగ్గర గోవింద్ రెడ్డి సార్ దగ్గర చెప్పి బయటకు వచ్చాడు సార్. ఇక అది జరిగిన ఇక తర్వాత నా దాని మీద పడితే మొన్న జరిగిన ఈ ఇష్యూ మల్లారెడ్డి ఎక్కడెక్కడికో పోయి మీరు రండి ఫోన్ చేస్తాడు పోలీస్ స్టేషన్ లో. సార్ మాకు చెప్పిండు నువ్వు ఎవరు కబ్జా చేసిండ్రో వాళ్ళందరిని కూర్చోబెట్టి నువ్వు మమ్మల్ని విలువ మేము చెప్పినాం సార్. ఓకే ఓకే, ఇప్పుడు సమస్య ఇది. అవును సార్. ఓకే, ఇది మనం చూసుకున్నట్టయితే ప్రజల వాస్తవానికి జరిగిన కథగిరి. ఆ రోజు మనం మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి ఈయనే 300 గజాల ఓనరు ఈయనే. ఆయన ఒక ఫ్లాట్ అమ్మిండు, ఒక ఫ్లాట్ ఉన్నదని. ఇది ఏదైతే ఫ్లాట్ ఉందో ఇప్పుడు ఈ ఫ్లాట్ కబ్జా అయింది. అసలు వాస్తవానికి ఈ ఫ్లాట్ మహేషేనా దయాల మహేష్ అని క్యాండిడేట్ కు ఎట్లా వచ్చింది ఫ్లాట్ అనేది అదొక విచారం అన్నట్టు. మరి ఈ ఫ్లాట్ ఆయనకు ఎవరా, మీరు ఎట్లా వచ్చింది, ఎట్లా డాక్యుమెంట్ రెడీ అయింది, ఎవరు సపోర్ట్ చేసిర్రు? అసలు ఓనర్ శ్రీనివాస్ రెడ్డి ఫ్లాట్ అనేది ఆయనకి ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, దాని మీద మనము మాట్లాడు జరుగుతుంది. అంటే ఇప్పుడు కోర్టు స్టే అనేది ఏ రకంగా ఒరిజినల్ ఆల్రెడీ అన్ని ఒరిజినల్ ఉన్న తర్వాత ఎట్లా స్టే వచ్చింది అని దానిపైన విచారించాలి. ఫస్ట్ మేడిపల్లి సిబ్బంది డిపార్ట్మెంట్ ఫస్ట్ ఈ ప్లాట్ మీద విచారించడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వాస్తవానికి ఈ ప్లాట్ పక్కకు పెట్టి అటు మల్లారెడ్డి కానీ ఇటు శ్రీనివాస్ రెడ్డి కానీ ఇదంతా నడుస్తుంది కథ. అసలు విషయము ఈ ఫ్లాట్ ఎట్లా ఫ్లాట్ పోయింది, ఎవరు రిజిస్ట్రేషన్ చేసిర్రు, ఏ రకంగా స్టే వచ్చింది అనేది దీనిపైన విచారించాలి సార్. ఇది మేము చెప్పేది. ఎందుకంటే మీరు దృష్టి తీసుకొస్తున్నాము, అన్యాయం ఎవరికైనా అన్యాయమే సార్. మనం ప్రజల కోసం ఉన్నాం కాబట్టి ఈరోజు మనం దృష్టి తీసుకొచ్చడం జరుగుతుంది. మొన్న మనం లైవ్లో తీసుకున్నాం కాబట్టి ఈరోజు శ్రీనివాస్ రెడ్డి మన కెమెరా ముందు అసలు జరిగింది. ఎందుకంటే నేను ముగ్గురికి అమ్మలే సార్ అనే చెప్పుడు జరిగింది. మనం లైవ్లో తీసుకున్నాము, మనం అన్నం కూడా ముగ్గురు అమ్ముతున్నాం ఏందని అన్నాము. అది కాదు అసలు ఈరోజు డాక్యుమెంట్లతో ఎవిడెన్స్తో ముందుకు వచ్చడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ఈ ఫ్లాట్ ఎట్లా వచ్చింది దీని మీద మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఫ్లాట్ ఎట్లా కబ్జా అయింది అది విషయం. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండి కేకే ఛానల్. మరి ఇంకా ముందు ఏమైతే చూద్దాం మనము. వాస్తవానికి నిజాలు ఇంకా తెలుసడానికి ఇంకా ముందున్నది. ఈ ఫ్లాట్ విషయంలో ఎట్లా కబ్జా అయింది అనేది మనము మిగతా విషయం తెలిస్తే నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. న్యాయం జరగాలి సార్. నేను మల్లారెడ్డికి అమ్మింది నిజమే, నా ప్లాట్ ఏమైపోయిందో నాకు న్యాయం జరగాలి సార్. కబ్జా అయింది, నా ప్లాట్ నాకు కాపాడాలి సార్. అంతే ఉన్నాడు.